భూముల రీసర్వే కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పేర్కొన్నారు. ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. స్వర్గీయ వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. జోహార్ వంగవీటి రంగా అంటూ మాదేపల్లి గ్రామంలో జనసంద్రం నినదించారు. जोहार वीएम रंगा जोहार जोहार वीएम रंगा जोहार जोहार वीएम रंगा ఈ రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా దెందులూరు శాసనసభ్యులు గౌరవనీయులు మన నూతనంగా ఎన్నిక కాబడిన అలాగే మన ఎంపీటీసీ నాగరాజు గారిని స్టేజ్ అలంకరిస్తుందా కోరుచున్నాం. స్టేజీ మీద రావాల్సిందో కోరుచున్నాం. నాగరాజు గారు ఎవరిని పిలవాలి ఏంటనేది తెలుసు, మీరు కొంచెం ఆగండి. కూటమి నాయకులు బీజేపీ నాయకులను కూడా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడున్నది పెట్టి దానికి పర్మిషన్ ప్రశ్న వచ్చింది. సంబంధం అయ్యారావు గారు ఏలూరు రూరల్ మండలంలో మన యొక్క ల్యాండ్ని రీసర్వే చేసి దీన్ని ఇది వరకు ఉన్నటువంటి పాత రికార్డుల ప్రకారం కాకుండా మోడల్గా మన యొక్క విలేజ్ని సెలెక్ట్ చేసి ఇది కనుక సక్సెస్ అయితే మండలం అంతా కూడా, నియోజకవర్గం అంతా, రాష్ట్రం అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం మరి ఎంపిక చేశారు. దాన్ని ముఖ్య అతిథిగా తహసీల్దార్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికి కూడా తెలుసు. ఈ సర్వే పేరు మీద మాది అక్కడ పొందని మాది ఎక్కడ పొందని మీరు అత్తమానం గొడవలు పడుకోకుండా ఎప్పుడు టక్మన్ ఓపెన్ చేసినా మీది మీకు తెలియ విధంగా, అంటే గతంలో ఉండేటువంటి ఎఫ్ఎంబి స్థానంలో ఇప్పుడు ఎల్పిఎం అని ఒక పేరు తీసుకుని వచ్చారు. వాళ్ళ బాగున్నాడు బతుకున్నాడు ఓట్లు వేయించారో ఇవాళ 5 ఏళ్ళు మనకి బాధ్యత ఉంది. ఇప్పుడు 6 నెలలే అయింది. మన బాధ్యత నెరవేర్చే వరకు కూడా వాళ్ళ ఆ గౌరవం మర్యాద వాళ్ళకి ఇచ్చుంటే తప్పనిసరిగా మళ్ళీ మనం జనంలో ఓట్లు అడిగేటువంటి రైటు మనకి తప్ప వేరే రాజకీయ పార్టీలకు ఎవరికి ఉండదు, ఉండకూడదు కూడా. ఆ రకంగా మీరందరూ కూడా కలిసి పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. నా చేపల చెరువు శ్రీపర్రుల తగువు కానీ, ఈ విషయాలు కానీ, మనోడిది రామారావుకి షెడ్ ఇచ్చే విషయంలో కానీ, షెడ్ ఈరోజు ఇస్తాను శాంక్షన్. నాగరాజు ఆధార్ కార్డు అవి ఏపీఓకి ఇచ్చి నా దగ్గరికి పంపించండి, కూడా శాంక్షన్ చేస్తాను. మళ్ళీ 15 రోజులు 20 రోజుల్లో షెడ్ వేసిన తర్వాత మన సంక్రాంతికి ఓపెన్ చేయాలి షెడ్.